అందరికీ నమస్తే అండి. నా పేరు మాధవి. స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెర్డారియన్ గారు రచించిన 'ఆశ్రమ సదస్యులు' అన్న బుక్‌లోన పార్ట్ 3 చదువుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే టార్కమ్ సెర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. చాప్టర్ స్టార్ట్ చేస్తున్నానండి. ఒక ముఖ్య విషయాన్ని మనం గుర్తించాలి. విశ్వపు పనితీరును గమనిస్తే దాని వెనుక ఉన్న సూత్రం అర్థమవుతుంది. విశ్వం విభాగాలను సృష్టించడం ద్వారా సృష్టిని, నిర్వహణను అమలు జరుపుతుంది. ముందుగా అణువును సృష్టిస్తుంది. ఆ తరువాత సమ్మేళనాలను సృష్టిస్తుంది. అది ఒక విభాగం. ఆ పిమ్మట రూపాలు ఒక విభాగం. వాటితోనే గొప్ప విభాగాలు, జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం ఏర్పరిచింది. ఆ పిమ్మట గ్రహం కూడా ఒంటరిది కాదు. అది సౌర కుటుంబపు తోకకు ముడివేయబడింది. సౌర కుటుంబం నక్షత్ర మండల విభాగాలను మనం చూస్తాము. అనేక నక్షత్ర మండలాలు కలిపి ఒక విభాగంగా ఉండటం మనకు తెలుసు. మనలోని చైతన్యం ఐక్యత సృష్టించడం కోసం రూపొందించబడింది. మానవ చరిత్రలో మనం వ్యక్తులను, కుటుంబాలను చూస్తాము. మానవజాతి 10,000 సంవత్సరాల పాటు కృషి చేసి వ్యక్తి కంటే కుటుంబం మేలు అని గుర్తించింది. కుటుంబం క్రమంగా సమూహాలు, జాతులు, తెగలుగా రూపొంది ఆ పైన దేశాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఏ దేశం సర్వస్వతంత్రం కాకపోవటం చూస్తున్నాం. యుగాల కిందట ఒంటరిగా నిలబడటం కోసం సృష్టించిన నిరోధాలను చెరిపివేసే మార్గాలను వెతుకుతున్నాము. ఏకత్వం సాధించడం కోసం గతంలో ఏర్పరచిన అడ్డుగోడలను కూల్చివేస్తున్నాము. మానవజాతి పరస్పరం దగ్గర అయ్యే కొద్దీ గొప్ప పరిశోధనలు, అభిప్రాయాలు, సృజనాత్మకత వెల్లువిరుస్తున్నాయి. జాతులు దగ్గర పడుతున్నాయి. దాని వలన గొప్ప అయస్కాంతత్వం సృష్టించబడి అంతరిక్ష మానసం మరి కేంద్రం నుంచి గొప్ప పరిశోధనలు గ్రహించబడుతున్నాయి. మానవజాతి ఒకే దేశంగా మారేటంతగా చేరువై నక్షత్రమండల క్షేత్రాలలోకి చొచ్చుకుపోతుంది. నిజానికి ఇది చాలా క్లిష్టకాలం. మనం ఉన్నత చైతన్య స్థాయిలోకి చేరే కొద్దీ మనకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురై గొప్ప అపాయాలు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన యుగంలోకి ప్రవేశించినప్పుడు జీవితం ఐక్యతను కోరితే మనం వేర్పాటును పెంపొందించుకుంటాము. అటువంటప్పుడు మనం మన పూర్వపు చైతన్య స్థాయికి పడిపోతాము. సామూహిక చైతన్యం లేకపోవడం వలన మన సమూహానికి శత్రువుగా మారతాము. సామూహిక చైతన్యం అనేది నెమ్మదిగా సమూహంలో మిమ్మల్ని మీరు క్రమక్రమంగా కోల్పోవడం ద్వారా సంభవిస్తుంది. ఇది చాలా కష్టం. మనం మన స్వీయ ఆసక్తులతో ముడిపడి ఉండడం వలన ఉన్నత ఆరోగ్యం, ఆనందం, ఉల్లాసాలను పొందలేకపోతున్నాము. ఒంటరిగా ఉండటం అనే ఈ పాత యుగపు ఆలోచనను, అది పనిచేయకపోవడాన్ని అధిగమించేది ఎలా? రాజకీయం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ జీవితంలోని అన్ని రంగాలకు ఇది వర్తిస్తుంది. నీ చైతన్యంలో నిరోధాలు ఏర్పరచి మిమ్మల్ని పరస్పరం విడదీయడం నుంచి వేరుపడండి. నక్షత్ర మండలాల సౌర కుటుంబాల సంగతి పక్కన పెట్టండి. అవి ఎంతో దూరంలో ఉన్నాయి. మీరు స్వీయ సౌందర్యంతో విరసిల్లే ఆత్మలు. మీ పొరపాట్లు లేదా ఓటములు వ్యర్థమైనవి. వాటిని పట్టించుకోవద్దు. ఇప్పుడు మీరు చేయవలసినదంతా మీ చైతన్యంలోని నిరోధాలను అధిగమించి కృషి మాత్రమే. ఓకే అండి, ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము. నమస్తే.